మనము ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మనము దేవునికి ఎంతగా విధేయత కలిగి జీవిస్తున్నాం. దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గుర్తెరిగిన వారుగా ఉండాలని దేవుడు వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే కీర్తనకారుడైన మరి ఈ విషయాన్ని కొన్ని విషయాలు మంచి శ్రేష్టమైన విషయాలు కీర్తనకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే మరి మొదటి వచనాన్ని కీర్తన గ్రంథము 71వ అధ్యాయము మొదటి వచనాన్ని పరిశీలన చేద్దాం. యెహోవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, మొదటిది మనం ఆలోచన చేస్తే నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నీవే నాకు ఆశ్రయము, నాకు మరొక ఆశ్రయం అంటూ ఏమీ లేదు అనగా చాలా శ్రేష్టమైన మాట. నేను నీపైనే ఆధారపడుతున్నాను, నాకు నీవు తప్పు మరొకటి ఏమీ లేదు, ఏమీ అవసరం లేదు అని కీర్తనకారుడు చాలా శ్రేష్టమైన మాటలు మనం రాస్తూ ఉన్నాడు. నేను కొన్ని విషయాలు కీర్తన ఈ 71వ కీర్తనలో కొన్ని మాటలు మనం తెలియజేసుకుని మనం ముగించుకుందాం. మొదటిది ఇక్కడ కీర్తనకారుడు నా దేవుడువు నీవే, నేను నీ పైన ఆశ్రయం కలిగి ఉన్నాను, నీ పైనే ఆధారపడి ఉన్నాను, నేను నిన్ను మాత్రమే నమ్ముకుని ఉన్నాను. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేనండి, మన క్రైస్తవ జీవితం అంతా ఆధారపడేది ఇదే. మనము ఆయన పైన ఆధారపడేవారిగా ఉండాలి. మన జీవితంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే కష్టాలు సమస్యల వైపు చూసేవారుగా కాక, వాటిని బట్టి కృంగిపోయేవారుగా కాక, మనము దేవుని పైన ఆధారపడేవారుగానే ఉండాలంటే. కీర్తనకారుడు తన జీవితం అంతట్లో తెలియజేసింది, అయ్యా నీవే నాకు ఆశ్రయం, నేను నీ శరణజొచ్చి ఉన్నా, నీ పాదముల చెంత నేను ఉన్నాను, నీవే నాకు దిక్కు ప్రభు అని తన శ్రేష్టమైన మాటలు తెలియజేస్తున్నాడు. మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనకు కూడా ఆయనే ఆశ్రయం అంటే. శ్రమలలో, కష్టాలలో, ఇబ్బందుల్లో మనము నలిగిపోవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. మనుషులు నిన్ను గాయపరచచ్చు, పరిస్థితులు నిన్ను కృంగదీయచ్చు, వేదన కలిగించే పరిస్థితులు జీవితంలో రావచ్చు. కానీ నీవు చేయవలసిన పని దేవుని పైన ఆధారపడడం మాత్రమే, ఆయనను ఆశ్రయించడం మాత్రమే. ఆయన పైన ఆధారపడి నా దిక్కు నీవే ప్రభు అని మనము ఆయన పైన ఆధారపడేవారిగా ఉండాలి. రెండవ విషయాన్ని మనం చూస్తే అదే కీర్తన గ్రంథంలో 5వ వచనము 6వ వచనము ఒకసారి చదువుతాం. నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చదువుదాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. చూడండి ఎంతగా చెప్తున్నాడు, చిన్ననాటి నుండి దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడు. నా బాల్యంలో నుంచి నీవే నాకు ఆధారమై ఉన్నావు ప్రభువా, నా జీవితాంతము నా బాల్యం నుండి నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బిడ్డలకు చిన్నప్పటి నుంచి దేవుని కృపను పొందుకునే విధానాన్ని అలవాటు చేయాలి, వారికి నేర్పాలి. నాకు బాల్యము నుండి నాకు ఆధారము నీవే అని చెప్తున్నాడంటే ఆ బాల్యంలో నుంచి కూడా దావీదు దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే అక్కడ రాశాడు, ఏం రాశాడు? 5వ వచనం 2వ భాగంలో బాల్యము నుండి నా ఆశ్రయం నీవే అంటున్నాడు. అంటే చిన్న వయసు నుంచి కూడా నాకు ఆశ్రయం నీవే. మన పిల్లలకు అది నేర్పాలి. మనకు ఆశ్రయం నేను కాదు, తల్లిదండ్రుల దగ్గర పరుగులు ఎత్తుకు రావడం కాదు, లేదంటే బంధువుల దగ్గరికి పలానా చోటకి వెళ్ళడం కాదు, దేవుణ్ణి ఆశ్రయించడం, దేవుని పైన ఆధారపడడం. అదే మనము బాల్యం నుండి వారికి నేర్పితే అది మైండ్లో వారికి వెళ్ళి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభిస్తారు, దేవుని పైన ఆధారపడడం వారు ప్రారంభిస్తారు. మనం అదే వారికి నేర్పాలి. వారికి అదే మనం ఎప్పుడైతే నేర్పుతూ ఉంటామో వారు బాల్యం నుండి దేవుని కృపలో ఎదుగుతారు. మనం అది నేర్పబోయామనుకో వారు దేవుణ్ణి ఆశ్రయించడం మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు అవకాశం ఉంటే.
తర్వాత మనము ఎంత నేర్పుదామన్నా మరి మొక్కగా ఉన్నప్పుడు చేయలేంది నువ్వు మానుగా అయిన తర్వాత నువ్వు ఏం చేయాలన్నా నీ వల్ల కాదు. తర్వాత నువ్వు కృంగిపోవడం తప్ప, నలిగిపోవడం తప్ప, యాతన పడడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఎలా ఉంటారంటే, మొన్న షార్ట్ వీడియో మీరు చూసారు లేదు, తల్లిని తన శరీర కోరికలు తీర్చమని కొడుకు చాలా ఆమెని కొట్టాడండి. ఆమె న్యూస్ రిపోర్టర్లకి పిలిచి ఆమె తిరగబడి ఆ కుమారుని కొట్టి అప్పుడు న్యూస్లో రిపోర్ట్ చేస్తూ ఉంది. ఏంటి అంటే, నన్ను తన కోరికలు తీర్చమని నా కొడుకే నన్ను కొట్టాడండి అంటుంది ఆ తల్లి గారు. అంటే బిడ్డలు ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు మీరు ఆలోచించు. మనము బాల్యములోనే దేవునిని వారికి నేర్పకపోతే, దేవునిని వారికి పరిచయం చేయకపోతే, దేవుని పైన ఆధారపడడం వారికి అలవాటు చేయకపోతే మనము చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. ఇది ఎలా నేర్పుతాము అంటే, మనము నేర్చుకుంటేనే అది వారికి నేర్పగలుగుతాం. మనము ఆయన పైన ఆధారపడడం. ఇప్పుడు మనం చదువుకున్నాము అనుకో, చదువుకుంటే ఒరే చదువుకొని వారికి నేర్పగలుగుతాం. మనం చదువు లేకపోతే ఇంకేమీ లేదు. మనము దేవుని పైన ఆధారపడడం మనం నేర్చుకుంటే దాని విలువ ఏంటో మనకు తెలిసి దేవుని పైన ఆధారపడడానికి పిల్లలకు నేర్పుతాం. కాబట్టి మనము దేవుని ఆశ్రయంగా ఉంచుకోవాలి. రెండవది, దేవుని కృప కొరకే మనము ఎల్లప్పుడూ ప్రాకులు పడాలంటే, ఆయన కృప నీ జీవితంలో లేదనుకోండి, భయంకరమైన బిడ్డలుగా మన బిడ్డలు తీర్చబడతారు. దావీదైతే బాల్యం నుండి చిన్నప్పటి నుంచి నేను నా దేవునిలో ఎదిగాను, చిన్నప్పటి నుంచే నాకు దేవుని యొక్క మాటలు నాకు తెలుసు, దేవుని యొక్క విధానం నాకు తెలుసు, దేవునితో మాట్లాడే అనుభవం నాకు ఉందని చెప్పి చాలా శ్రేష్టంగా చేస్తుంది. ఈరోజు మరి నీవు మరి మీ బిడ్డలు ఎలాంటి స్థితిలో దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారు ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే 18వ వచనం చూద్దాం. మొదటిది, దేవుని పైన ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి. రెండవది, దేవుని కృప కొరకే వేడుకునే వ్యక్తులుగా ఉండాలి. మూడవది 18వ వచనం, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికి నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పాలి. ఏంటంట ఇక్కడ మనం చూస్తున్న దేవుని కార్యాలు ప్రకటించే వారంగా మనం ఉండాలంట. మూడో విషయం, దేవుని కార్యాలు నీ జీవితంలో ఎన్నో ఉంటాయి. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయకుండా అయితే ఈ స్టేజ్లో నువ్వు ఉండవు, నేను ఉండను. మరి మనం ఇలాంటి స్టేజ్లో ఉన్నామంటే దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు ఇతరులకు మనం ప్రకటించే వారంగా ఉండాలి. అందుకే అన్నాడు, నేను నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యంను గూర్చి నేను తెలియజెప్పనట్లు నేను తెలియజెప్పాలి. అది తన ఆశ. మరి ఆశ నీకుందా? ఆశ నీకుంటే మరి నీ జీవిత సాక్ష్యాన్ని ఇతరులకు ప్రకటిస్తున్నావా? మనకు ఎలా ఉంటుందంటే, బిజీ షెడ్యూల్ లేదు. పనికి వెళ్ళడం, రావడం, కుటుంబాన్ని చూసుకోవడం, మరలా పనికి వెళ్ళడం, ఏదైనా మందిరంలో ఆరాధనలు ఉంటే ఆరాధనలు చూసుకోవడం, ఇది బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో నేను చేసిన మేలుల గురించి నువ్వేం సాక్ష్యం ఇచ్చావు, ఎవరికి సాక్ష్యం ఇచ్చావు, ఎవరు నీవు దేవుని మందిరాన్ని నడిపించావంటే నువ్వు చెప్పే సాక్ష్యం ఏంటి, దానికి చెప్పే సమాధానం ఏంటి? రోజు మనం ఆలోచించాలి. కీర్తనాకారుడు మాత్రమే చెప్తున్నాడు, నేను నీ బాహుబలమును గూర్చి నేను సాక్ష్యం ఇస్తాను ప్రభు అంటాడు. ఈరోజు మరి నీ జీవితంలో చేసిన కార్యం, చిన్నవి పెద్దవు, నీ జీవితంలో కార్యాలు జరగక మానవు, ఆ కార్యాలు ఇతరులు, నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు, నా జీవితంలో నా బ్రతుకులు ఇలా మార్చాడు అని నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్తే వారు కూడా దేవుళ్ళు తలపడపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని కార్యాలు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. దేవుని పైన ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలి. దేవుని కార్యాలను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. ఆఖరిది 4 విషయాలు నేను ముగించాలని ఆశపడుతున్నాను. 18వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుతాం. తల నెరిసిన వృద్ధుడనయుండు వరకు నన్ను విడవకు. వృద్ధాప్యం వచ్చేంత వరకు నన్ను విడవద్దు ప్రభు. నేను వారికి ప్రకటిస్తాను నీ సువార్తను, నా జీవిత సాక్ష్యాన్ని వరకు ప్రకటిస్తాను. నేను ముసలివాడినైనంత వరకు నన్ను విడవకు ప్రభు. దేవుడు చిన్న బిడ్డల్ని
ఇష్టపడి లేదా యవనస్తుల్ని ఇష్టపడే వ్యక్తి కాదు. ఆయనకి వయసుతో పరిమాణం లేదు. చిన్న బిడ్డల నుంచి వృద్ధాప్యంలో ఉండే వరకు అందరినీ దేవుడు ప్రేమిస్తాడు, అందరినీ బలపరుస్తాడు, అందరినీ వాడుకుంటాడు. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు, అయ్యా నా వృద్ధాప్యం వరకు నేను నీ కొరకు నేను ప్రకటిస్తాను ప్రభా. అంటే చాలా వివరంగా చెప్తున్నాడు, నా జీవితాంతకాలం నీ సువార్త ప్రకటించే వ్యక్తిగా నన్ను మలచి ప్రభా అంటున్నాడు. అంతే. ఈరోజు మనకు ఆశ ఉందా? ఆ కోరిక మన జీవితంలో ఉందా? మొదటిది, దేవుడిని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నావా? ఆయన పైన ఆధారపడే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే నీకున్న మరి బంధు బలగాన్ని బట్టో, ధన బలగాన్ని బట్టో, ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టో నువ్వు ఆటలపైన ఆధారపడే ఉన్న వ్యక్తిగా ఉన్నావా? లేదా దేవుని పైన ఆధారపడే వ్యక్తిగా ఉన్నావా? రెండు, దేవుని కృప కొరకే, నీ కొరకు, నీ బిడ్డల కొరకు దేవుని కృప మీ పైన వచ్చే విధంగా నువ్వు ఆయన కృప కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా లేదా? దేవుని కార్యాలను ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా లేదా? నా జీవితాంతము దేవుని కొరకు బ్రతుకుతాను అనే నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా? ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. నీ జీవితాంతము మరి ఆయన మేలులను నువ్వు ఇతరులకు ప్రకటించే వ్యక్తిగా, బాల్యంలో ఉన్న బిడ్డలకి చెప్పాలి, ఇదిగో దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. వాళ్ళు ఇతరులకు చెప్తారు. యవన బిడ్డలకు, మధ్య వయసు వర్గాలు కలిగిన వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి, ఆయన నేను ముసలిని కదా, లేదన్నా వయసు ఎంత అయిపోయింది కదా, నేను యవ్వనుని కాదు. చాలా మంది ఇలా అంటారు, నేను వయసులో లేవు బాబు నేను చేయడానికి అంటాను. దేవుడు వయసును లెక్క చేయడం. నువ్వు చిన్న బిడ్డమైనా పెద్ద బిడ్డమైనా, వయసులోకి వచ్చినా వృద్ధాప్యంలో ఉన్నా, దేవుని కొరకు పని చేయాలనే దేవుడు ఆశ. చాలా మంది నా వయసు అయిపోయింది, అయిపోయింది, నా జీవితం ఏమీ లేదు, మీరు యవనస్తులు గారు మీరు చేయండి అంటారు. ఆయన యవనస్తులు మాత్రమే ప్రేమించే వ్యక్తులు, అందరినీ ప్రేమించేవారు. అందరూ ఆయనకి కావాలి, అందరూ ఆయన కొరకు పని చేయాలి. మనం వంకలు ఎత్తుకునే వారంగా కాక, మా బిజీ షెడ్యూల్ మీకు ఏం తెలుసు అనే వంకలు ఎత్తుకునే వారుగా కాక, పరిస్థితులను బట్టి కాక, నువ్వు దేవుని పైన ఆధారపడి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవితాంతకాలము నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని బ్రతికించాలి. ఇదే నీ జీవిత సత్యం. ఇది కాదండి మనం ఎంత జీవితాన్ని జీవించినా, ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కూర్చుకున్నా మన జీవితం వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నీ జీవితంలో నువ్వు దేవుడి పైన ఆధారపడాలి, ఆయన కృప కొరకు కనిపెట్టాలి. నీ జీవితంలో దేవుడి కృప కార్యాలు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. నీ జీవితాంతము ఆయన కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి. ఇలాంటి జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు కలిగి జీవించడానికి నువ్వు నిశ్చయించుకుంటావో, నీ బిడ్డలను కూడా నువ్వు నడిపించుకుంటావో, నీ జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైన కార్యం వైపు నడిపించబోతున్నటువంటి కృప దేవాదేవుడు మనందరికీ దయచేయడం కాక. దేవుడి మాటలు మనం దీవించి ఆశీర్వదించను కాక. ఆమేన్.